ఫుడ్ తినడం పాపకి ఎంత కష్టంగా ఉంది అంటే అంత కష్టంగా ఉంది. సో, ఫుడ్ ఇంగ పెయిన్ తెలుస్తుంది కదా! ముందంతా మెడికేషన్‌లో ఉంది. పెయిన్ తెలియకుండా మందులిచ్చారు కాబట్టి ఓకే. ఇంక నెక్స్ట్ డే ఫుడ్ అస్సలు తినట్లే. నైట్ అన్నా కొంచెం తినడము, అది వామిటింగ్ చేసుకోవడము, లిక్విడ్ ఫుడ్ అన్నట్టు ఓకే. నెక్స్ట్ డే వాళ్ళేం చేశారంటే పేషెంట్ కోసము ఇడ్లీ ఇచ్చారు. వాళ్ళు అడిగారు యాక్చువల్‌గా పేషెంట్‌కి ఏం ఫుడ్ కావాలి అని చెప్పేసి నన్ను. ఇడ్లీ ఇవ్వండిలే పర్లేదు. అంటే ఏది ఇవ్వాలి అంటే వాళ్ళు ఇడ్లీనా, దోసనా ఇట్లా అడిగారు. సరే ఇడ్లీ ఇవ్వండి సాఫ్ట్‌గా ఉంటుంది కదా అని చెప్పేసి అన్నాను. సరే ఇడ్లీ సాంబార్ వాళ్ళు తెచ్చారు. తెస్తే సో తినిపించడానికి ట్రై చేస్తున్నా. తినలేదు. నాకు వద్దు అని చెప్పేసి మొండి చేసేస్తుంది. ఇలా కాదు అని చెప్పేసి మళ్ళీ ఏం తింటావు అంటే నాకు దోస కావాలి అన్నది. సో మళ్ళీ వాళ్ళని అడిగితే దోస లేదు మేడం కొంచెం ఊతప్ప ఉంది అని చెప్పేసి అన్నారు. దోస క్రిస్పీగా ఉంటుంది, కుచ్చుకుంటుంది కూడా, పేషెంట్స్కి ప్రిఫర్ చేయరు. ఊతప్ప అయితే సాఫ్ట్గా ఉంటుంది అని వాళ్ళే సజెస్ట్ చేశారు. సరే అని చెప్పేసి నేను ఊతప్పనే తీసుకురామని చెప్పి పాపం వాళ్ళు ఇడ్లీ అక్కడే పెట్టేసి ఊతప్ప తీసుకొచ్చారు. ఏది తింటే అది తినిపించండి అని చెప్పి. ఊతప్ప కూడా తినలే. నేను ఆ పాపకి కొంచెం ఒక పావు అంటే 1/4 ఊతప్ప తినిపించడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది అంటే, తినకపోతే మళ్ళీ మెడిసిన్స్ వేసుకోవాలి కదా. సో డాక్టర్ ఖచ్చితంగా ఫుడ్ పెట్టమని చెప్పాడు, మెడిసిన్స్ వేయాలి. సో ఇంకా మా హస్బెండ్ కూడా లేరు మాటలు చెప్తూ చేయడానికి అని చెప్పేసి అదే టైంలో కరెక్ట్గా మా ఫ్రెండ్ యుఎస్లో ఉంటుంది. తను చాలా క్లోజు, తను కానీ వాళ్ళ హస్బెండ్ కానీ మాకు మా ఫ్రెండ్. సో వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వీడియో కాల్ పెట్టేసి జాక్షుని ఆడిపిస్తూ ఉంటే నేను పాపకు ఫుడ్ తినిపించుకున్నాను. అంటే వాళ్ళు మాటలు చెప్తూ ఉంటే, అంటే యుఎస్లో ఎట్లుంటుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, స్ట్రాబెర్రీ ఇట్లా చేస్తున్నాము, మేము ఇవి చేస్తున్నాము, నువ్వు తింటావా, యుఎస్ ఎప్పుడు వస్తావు, ఇలా అంటే అలా మాటలు చెప్పుకుంటూ ఉంటే నేను కొంచెం ఒక 1/4 పెట్టగలిగాను ఊతప్ప. సో అలా ఒక 35 మినిట్స్ 40 మినిట్స్కి కొంచెం ఫుడ్ తినిపించాను. అంతసేపు పట్టింది ఆ పాపకు నమలి తినడానికి కూడా పాపం. ఇంకా చాలా సాఫ్ట్గా ఇచ్చారు, నోట్లో పెట్టుకుంటే మెల్ట్ అయిపోయేంట ఊతప్ప ఇచ్చారు. బట్ కానీ ఆ పాప తినలేకుంటుంది. సరే అని చెప్పేసి ఇంకా తిన్నాక ఆ ఫోన్ కట్ చేసేసి ఇంకా పడుకోబెడదాము నీళ్ళు తాపేసి అనుకున్న టైంలో మా హస్బెండ్ వచ్చారు. ఇంకా వాళ్ళ పేషెంట్కి ఇచ్చిన ఫుడ్ ఆ పాప ఎంత తింటుంది, నేను అక్కడే తినేసేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాము, మా హస్బెండ్ చూసుకుంటారు కదా అనుకున్నాం. అయినా ముందు రోజు స్టార్ట్ అయిన భయం ఆ పాపకి. నేను నైట్ అంతా ఆ పాపతోనే ఉన్నాను, నైట్ అంతా పాప బెడ్లోనే ఉన్నా, పక్కన ఉన్న ఎక్స్ట్రా బెడ్లో కూడా లేను. అయినా కూడా బాగా భయపడిపోయింది. ఎంత భయపడిపోయింది అంటే ఇంకా అప్పుడు కూడా నన్ను పడుకోనివ్వాల. ఇంకా న్యూట్రిషన్ వచ్చాడు, ఫుడ్ ఇలాంటి డైట్ ఇవ్వండి అలాంటి డైట్ ఇవ్వండి ఇంటికి వెళ్ళాక అని చెప్పారు. నెక్స్ట్ డాక్టర్ వచ్చాడు, మెయిన్గా ఆపరేషన్ చేసిన డాక్టర్ వచ్చారు. వచ్చి చూసేసి సీ ఈజ్ ఫైన్, నో ప్రాబ్లం, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో కాకపోతే నెక్స్ట్ చాలా జాగ్రత్తగా మెడిసిన్ ఇవ్వండి అని చెప్పేసి ఎలా ఇవ్వాలి ఏంటి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే పర్లేదు నాకు కన్సల్ట్ అవ్వండి అండ్ ఎవ్రీ వీక్ చెకప్కి రావాలి అని చెప్పేసి చెప్పాడు. అంతే, ఇంకా డిశ్చార్జ్ అయ్యే టైంలో మ్యాక్సిమం ఆయన రాడు అనుకుంటా, అందుకే అప్పచెప్పేసి మొత్తం చెప్పేసి క్లియర్గా వెళ్ళిపోయాడు. దెన్ అప్పటికి మధ్యాహ్నం అయ్యింది, లంచ్ తెచ్చి ఇచ్చారు, ఎగ్ ఇలాంటి ఫుడ్ పెట్టండి అని చెప్పేసి చెప్పారు. కొంచెం హెల్తీ ఫుడ్, మంచిగా ప్రోటీన్ వచ్చే ఫుడ్, అట్లా న్యూట్రిషన్ ఫుడ్ కావాలి పాపకి అని చెప్పారు. సరే అని చెప్పేసి అనుకున్నాను. అలా న్యూట్రిషన్ ఫుడ్ చేసుకుంటూ చేద్దాము అనుకున్నాం. కానీ మధ్యాహ్నం లంచ్ తినలేదు ఆ పాప. ఇంకా మాది డిశ్చార్జ్ అయ్యేసరికి నైట్ ఆల్మోస్ట్ ఈవినింగ్ 6:30 అయ్యిందండి. ఎందుకు రీజన్ ఏంటి అంటే మధ్యాహ్నం నుంచి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేదు, వాళ్ళు కంప్లీట్ అవ్వలేదు. వాళ్ళు డిశ్చార్జ్ బిల్ ఇచ్చారు కానీ వీళ్ళు ప్రాసెస్ చేయలేదు. మా హస్బెండ్ అంతా ఆ బిజీ వర్క్లో ఉన్నాడు. సో అదంతా క్లియర్ అయ్యేదాకా, బిల్ పే అయ్యేదాకా మనం చేయలేం కదా. సో మొత్తం ఆపరేషన్కి మాకి 1,10,000 అయ్యింది. రూము అండ్ మెడిసిన్, ఆపరేషను అన్నీ కలిపి. అంటే ఓన్లీ మేము ఒకరోజు ముందు జాయిన్ అయ్యాం కదా, నైట్ జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు అడ్మిట్ అయ్యేటప్పుడు 10,000 అడ్వాన్స్ కట్టించుకున్నారు. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఇన్సూరెన్స్ మొత్తం క్లెయిమ్ అయితే నాన్ మెడికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక 4-5,000 అయిపోగా మిగిలిన అమౌంట్ రీఫండ్ చేస్తామని చెప్పారు. సరే అని చెప్పేసి 10,000 పే చేసాము. తర్వాత బిల్ వచ్చిన తర్వాత 1,10,000 అయింది. ఆల్రెడీ మనం 10,000 కట్టేసాము. 1,00,000 రూపాయలు ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి. అసలు 1,00,000 రూపాయల పైనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి. ఇన్సూరెన్స్ వాళ్ళు మొత్తం పే చేయలేదు. అదొక ఇష్యూ వచ్చేసింది మళ్ళీ మాకు.
ఇంకా తను పాపం మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు. ఆఖరికి లాస్ట్ మినిట్లో వాళ్ళు ఇంత పే చేస్తాము, ఫస్ట్ ఒకసారి ఎంత 40,000 45,000 50 దాకా పే చేసినట్టున్నారు వాళ్ళు ఫస్ట్. మేము అడ్మిట్ అయ్యే ముందే ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడాము, వాళ్ళకి హాస్పిటల్ చెప్పాము, అన్నీ చేశారు. వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు సంథింగ్ ఏదో 1,80,000 1,90,000 ఇస్తే అమౌంటు అందాజుగా వాళ్ళు 1,50,000కి అప్రూవ్ కూడా చేశారు. కానీ ఇప్పుడు అయ్యింది మాకు 1,10,000. కానీ 1,10,000కు కూడా వాళ్ళు ఫుల్ అమౌంట్ ఇవ్వలేదు, ఒక 50,000 మాత్రమే ఇచ్చినారు. సో ఇచ్చిన 50,000 కాక మళ్ళీ మా హస్బెండ్ ఇంకా అట్లా ఇట్లా మాట్లాడి అలా కాదు ఇలా అని చెప్పేసి యాక్చువల్గా మా పాపకి వాళ్ళు 100% క్లెయిమ్ చేయాలి. ఎందుకంటే బ్లడ్ రిలేషన్, మా పాప మా హస్బెండ్ కదా, డాటర్ కదా. ఇప్పుడు మా హస్బెండ్ మదరో ఫాదరో అయితే 70% మాత్రమే క్లెయిమ్ చేస్తారండి. కానీ వైఫ్కి పిల్లలకి 100% క్లెయిమ్ చేస్తారు. 20 lakhs వరకు ఇన్సూరెన్స్ ఉంది. సో కానీ 1,00,000 రూపాయలకు కూడా వాళ్ళు క్లెయిమ్ చేయలేదు, 50,000 చేశారు. సో మళ్ళీ మాట్లాడంగా చేయంగా మళ్ళీ 20,000 25,000 అప్రూవ్ చేశారు. అది నాకు కరెక్ట్గా తెలియదు. సో అప్రూవ్ చేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఇంకా తప్పదు అని చెప్పేసి మేము పే చేసుకోవాల్సి వచ్చింది. సో అంటే 70,000 నుంచి 75,000 వాళ్ళు పే చేస్తే మనకి రిమైనింగ్ 70,000 అనుకోండి, 40,000 లేదంటే 35,000 to 40,000 ఎక్స్ట్రా మేము పే చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా తర్వాత చూసుకుందాం ఇన్సూరెన్స్తో అని చెప్పేసి డిశ్చార్జ్కి లేట్ అవుతుంది, ఇంక వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పేసి మిగతా అమౌంట్ మేము పే చేసేసి డిశ్చార్జ్ చేసుకొచ్చుకున్నాము. ఇంకా డిశ్చార్జ్ అయిన తర్వాత ఉన్న కాంప్లికేషన్ చాలా డిఫికల్ట్ అసలు.